నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. డైలీ లైఫ్లో రైలు జర్నీ ఒక భాగమైంది. రైల్లో దూర ప్రాంతాలకు తరచూ వెళ్ళి వస్తుంటారు. అయితే మీకే ఈ వార్త. మీరు ఎప్పుడైనా రైలు టికెట్పై ఉండే 5 అంకెలను గమనించారా? అదేనండి, రైలు టికెట్పై ట్రైన్ నెంబర్ను సూచించే 5 అంకెలు. ఈ 5 అంకెలు మీరు ఎక్కే ట్రైన్ గురించి వివరాలను తెలియజేయడమే కాదు, ఆ ట్రైన్ స్థితిగతిని, అలాగే అది ఏ కేటగిరీకి చెందిందో చెప్పేస్తుంది. ఈ 5 అంకెల్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందంటే మీరు నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఈ అంకెలు 0 నుండి 9 మధ్యలో ఉంటాయి. వాస్తవానికి 0తో ఈ నెంబర్ మొదలైతే ఆ రైలు స్పెషల్ కేటగిరీకి చెందినదని అర్థం. వేసవి స్పెషల్ లేదా పండగ స్పెషల్ లేదా ఇతర స్పెషల్ కేటగిరీకి చెందినదిగా. రైలు మొదటిగా 1 అంకెతో మొదలైతే కనుక ఆ ట్రైన్ దూర ప్రాంతాలకు వెళ్ళేదని అర్థం. రాజధాని, జన్ శతాబ్ది, జన్ సదర్, సంపర్క్ క్రాంతి, గరీబ్ రాథ్, దురంతో ఇలాంటి ట్రైన్స్ కేటగిరీ కిందకి వస్తాయి. అలాగే మొదట 2 అంకెతో ట్రైన్ నెంబర్ మొదలైతే ఇది కూడా అత్యంత దూరం వెళ్లే రైలు అని అర్థం. ఇక నెంబర్ 3 అంకెతో మొదలైతే ఈ రైలు కోల్కతా సబ్ అర్బన్ రైలు అని అర్థం. 4 అంకెతో మొదలైతే న్యూఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్ అలాగే ఇతర మెట్రో నగరాల సబ్ అర్బన్ రైళ్లు ఈ కేటగిరీ కిందకు వస్తాయని. అయితే 5 అంకెతో మొదలైతే అది పాసెంజర్ ట్రైన్ అని అర్థం. అయితే 6 అంకెతో రైలు నెంబర్ మొదలైతే ఇది మెమో ట్రైన్. ఇక 7 అంకెతో మొదలైతే అది డెమో రైలు. 8 అంకెతో మొదలైతే రైలు నెంబర్ రిజర్వ్ చేసిన రైలుకు సూచిస్తుంది. 9 అంకెతో నెంబర్ స్టార్ట్ అయితే అది ముంబై సబ్ అర్బన్ రైలు. కాగా ఈ 5 అంకెల్లో మొదటి అంకె రైలును సూచిస్తే మిగతా 4 అంకెలు ఆ ట్రైన్ రైల్వే డివిజన్ జోన్ను సూచికగా గుర్తిస్తాయి.